రిటైర్డ్ సింగరేణి కార్మికులకు ప్రభుత్వం ఇచ్చే ఆసరా పెన్షన్ కన్నా తక్కువ పెన్షన్ వస్తుందని రిటైర్డ్ సింగరేణి కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం భూపాలపల్లిలో రిటైర్మెంట్ అయిన సింగరేణి కార్మికులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. 300-500 పింఛన్ ఇచ్చే వారికి పెన్షన్ పెంచేలా యాజమాన్యం కృషి చేయాలని రిటైర్డ్ సింగరేణి కార్మికులు పేర్కొన్నారు. ఈరోజు భూపాలపల్లిలో సింగరేణిలో రిటైర్మెంట్ అయినటువంటి రిటైర్మెంట్ కార్మికులందరము ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మాకు రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే పెన్షను ఆసరా పెన్షన్ కన్నా తక్కువ ఉన్నది. మాకు పెన్షన్స్ పెంచాలని 25 సంవత్సరాల నుంచి మాకు పెరగవలసిన పెన్షన్ పెంచడం లేదు. కాబట్టి పెంచాలని మేము కంపెనీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తర్వాత సింగరేణి హాస్పిటల్లో రిటైర్మెంట్ అయిన కార్మికులకు ఉచిత వైద్యం చేసే జీవో ఉన్నప్పటికీ మా దగ్గర మాకు ఇచ్చినటువంటి హెల్త్ కార్డు నుంచి డబ్బులు కట్ చేసుకుంటున్నారు. అది కట్ చేసుకోవద్దనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో వీటన్నిటిని కూడా చర్చించడం జరిగింది. పోతే సింగరేణిలో రిటైర్మెంట్ కార్మికులకు 300, 500, 1000, 1500 లోపు తీసుకునే వాళ్ళమే చాలా ఎక్కువ ఉన్నాం. కాబట్టి ఆసరా పెన్షన్ కన్నా గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కూడా మాకు వర్తిస్తలేవు. ఏమనంటే సింగరేణి ఉద్యోగులు మీరు రిటైర్మెంట్ అయినరు, మీకు ఇవ్వమని చెప్తా ఉన్నారు. మాకు వైట్ రేషన్ కార్డు ఉండదు, ఆసరా పెన్షన్స్ ఉండవు, తర్వాత ఆరోగ్యశ్రీ ఉండదు. కాబట్టి మాకు దుర్భరంగా ఉన్నది మా జీవితాలు అనే ఉద్దేశంతో మేమందరం ఈరోజు సమావేశమై మాకు కూడా గవర్నమెంట్ వైట్ రేషన్ కార్డు ఇవ్వాలని, తర్వాత మాకు కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని, కంపెనీ నుండి మాకు రిటైర్మెంట్ అయిన వాళ్ళందరికీ కూడా 250 చదరపు గజాల భూమి ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వాలని. చాలామంది కార్మికులు ఇల్లు లేక దుర్భర జీవితాన్ని రిటైర్మెంట్ అయిన తర్వాత గడుపుతూ ఉన్నారు. కాబట్టి ఇతరత్ర ఈ సమావేశంలో మేము చర్చించి కంపెనీని డిమాండ్ చేయడం జరుగుతుంది. త్వరలో మాకు పెన్షన్ పెంచాలని, ముఖ్యంగా బర్నింగ్ విషయం ఏంటంటే పెన్షన్, తర్వాత ఈ సింగరేణిలో ట్రీట్మెంటు, ఈ ముఖ్యంగా హెల్త్ కార్డు కూడా కంపెనీ మాకు ఆఫీసర్ల దగ్గర కూడా 40,000 తీసుకున్నారు, మా దగ్గర కూడా 40,000 తీసుకున్నారు. కానీ మాకు 8 లక్షల లిమిట్ ఇచ్చారు, ఆఫీసర్లకు 25 లక్షల లిమిట్ ఇచ్చారు. మరి ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అని చెప్పిన కంపెనీ ఈ భేదం ఎందుకు? కాబట్టి ఇవన్నిటి మీద మాకు కూడా 25 లక్షలు ఆ కార్డు లిమిట్ పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అందుకే ఈ రిటైర్మెంట్ కార్మికులంతా భూపాలపల్లిలో సమావేశమై మేము త్వరలో జీఎం గారికి కూడా, ఎండీ గారికి కూడా మేము ఫ్యాక్స్ చేయడం జరుగుతుంది, మేము పంపించడం జరుగుతుంది. జీఎం ఆఫీస్కి కూడా వెళ్ళి జీఎంకు మేము మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది.